రైలుపేటలోని శ్రీ సత్యసాయి విద్యానికేతన్లో శనివారం సైన్స్ ఫేర్ అట్టహాసంగా ప్రారంభమైంది. విద్యార్థులు అద్భుతమైన సైన్స్ నమూనాలని తయారు చేసి ప్రదర్శనలు పెట్టారు. ఈస్ట్ డీఎస్పీ అబ్దుల్ అజీజ్ అతిథిగా హాజరై ఎగ్జిబిషన్ ని ప్రారంభించి మాట్లాడారు. చిన్నారులు అనుభవజ్ఞులైన శాస్త్రవేత్తల మాదిరిగా నమూనాలను చేయటం శుభపరిణామమని కొనియాడారు. మరొక అతిథి డాక్టర్ పివి హనుమంతరావు మాట్లాడుతూ విద్యార్థులకి చదువుతో పాటు సంస్కారం కూడా నేర్పితే ఉజ్వలమైన భవిష్యత్తు వారి సొంతమవుతుందని అన్నారు. స్కూల్ ప్రిన్సిపల్ కల్పన మాట్లాడుతూ విద్యార్థుల్లో ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేయడానికి తమ పాఠశాలలో ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ ప్రదర్శన 2 రోజుల పాటు ఉంటుందని అన్నారు. సత్యసాయి విద్యానిలయం ప్రిన్సిపల్ గారు కోరిక మీద సైన్స్ ఎక్స్పో ప్రోగ్రామ్కి నేను అటెండ్ అయ్యాను. ఇక్కడ అన్ని వాళ్ళు పిల్లలు చేసిన ప్రాజెక్ట్స్ అన్నీ కూడా చూశాను. చాలా బాగున్నాయి. పిల్లలు కూడా కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఎట్లా అంటే ఒక ఎక్స్పీరియన్స్ పర్సన్స్ చెప్పినట్టుగా చాలా చక్కగా వివరించారు. అట్లాగే నాలెడ్జ్ కూడా వాళ్ళకి ఆ సబ్జెక్ట్ మీద కూడా చెప్పేదాని మీద కూడా రొటీన్గా చెప్పకుండా వాళ్ళు బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అంటే మనం పోయి చుట్టానికి పోతే మాకు అండర్స్టాండింగ్ అయ్యేట్టుగా మంచి టాలెంట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. స్కూల్ కూడా దీన్ని బట్టి టీచర్స్ ప్రిన్సిపాల్ స్కూల్ని చాలా జాగ్రత్తగా రన్ చేస్తున్నానని అనుకున్నాను. నేను కూడా బీఈడీ అయిపోయింది. నాకు కూడా కొంచెం ఎక్స్పీరియన్స్ కాబట్టి టీచర్స్ కానీ స్కూలు అట్మాస్ఫియర్ చాలా బాగుంది. ఎగ్జిబిషన్ అయితే నాకు ఈ స్కూల్కి ఇంత 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 ఇదిగా ప్రాజెక్ట్స్ సైన్స్ ఎగ్జిబిషన్ అయినా చూశాను. చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి. ఈ స్కూల్ నాకు బాగా పూర్వపరిచయమైనదే. 1988లో మా పిల్లలిద్దరిని ఇక్కడ చేర్చాను. 1988 కృష్ణకుమారి గారు ఉండేవాళ్ళు ప్రిన్సిపల్గా. పిల్లలిద్దరు ఇక్కడ 2-3 క్లాసులు చదివిన తర్వాత పైన వేరే స్కూల్లో మారిపోయినారు. చాలా బాగుండేది. స్టార్టింగ్లో ఏ పిల్లలకైనా ఒక ఆ స్టార్టింగ్ మనం రైలు ఎక్కించేటప్పుడు ఎలా అయితే మంచి రైల్లో ఎక్కితే మంచి డెస్టినేషన్ చేస్తామో అటువంటి మంచి డిసిప్లైన్ డివోషన్ ఒక మార్గదర్శకంగా ఉండేటువంటి మంచి స్కూల్ ఇది. అటువంటి స్కూలు మరి చాలా సంవత్సరాలు జరిగిన తర్వాత ఆమె కృష్ణకుమార్ గారు ఆరోగ్యం బాగలేక నెక్స్ట్ మన కల్పన గారు ఆమె కూడా మంచి స్కూల్స్ మేనేజ్ చేసి కార్పొరేట్ స్కూలు బాగా వర్క్ చేసి మంచి నేమ్తో వచ్చి తీసుకున్నారు. ఈ స్కూల్ కూడా అటువంటి ఆ పూర్వమైన వైభవం కంటిన్యూ అయితే చాలు. చాలా బాగా జరిగింది ఇది. ఇంకా మంచి స్టూడెంట్స్ అంతా చుట్టుపక్కల వాళ్ళంతా రావాలి, బాగా చదువుకోవాలి. విద్యా వినయేన శోభతే అని చదువు ఒకటే కాదు, ఎడ్యుకేషన్తో పాటు రెస్పెక్టు, డిసిప్లైను, ఒక సంస్కారం. ఆ సంస్కారం కూడా నేర్పబడితే ఆ పిల్లలకి ఇంకా భయం లేదు జీవితంలో. ఎక్కడికి పోయినా వాళ్ళు ఇంజనీర్లు కానీ డాక్టర్లు కానీ కలెక్టర్ అయినా పర్వాలేదు, హైయెస్ట్ పోలీస్ అఫీషియల్స్ అయినా కానీ ఒక విద్యతో పాటు ఒక్క విద్య నేర్చుకునే అహంకారంతో ఉన్నవాడు ఎక్కడో ఒకడు పడిపోతాడు. ఆ విద్యకు కనుక సంస్కారం తోడై వినయం ఉండి అణిగి మణిగి ఒదిగి ఏంటో చూసుకుని మానవత్వపు విలువలు పరిరక్షించుకుంటూ ఇతరులకి చేతైనంత సహాయం చేస్తూ ఉంటే ఇక ఎడ్యుకేషన్కి ఇంకా తిరుగులేదు. ఈరోజు మా సత్యసాయి విద్యానికేతన్ రైలుపేటలో జరుగుతున్నటువంటి కార్యక్రమానికి సైన్స్ ఫేర్కి వచ్చినటువంటి అబ్దుల్ అజీజ్ గారికి, హనుమంతరావు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. హనుమంతరావు గారు చెప్పినట్లు ఇది ఒక విలువలతో కూడినటువంటి విద్యా సంస్థ అండి. ఒకప్పుడు నేను గత 2 సంవత్సరాల క్రితం ఈ స్కూల్ అడాప్ట్ చేసుకున్నాను. ప్రస్తుత పరిస్థితుల్లో బయట సమాజం ఎలా ఉందో తెలుసు. ప్రతి స్కూలు తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మ్యాథ్స్, సైన్స్, సోషల్ అందరూ నేర్పిస్తున్నారండి. కానీ కొత్తగా విలువలు అనేది కొత్తగా నేర్పించబడాలి అనే పరిస్థితి ఇప్పుడు వచ్చింది. అంటే ఒక పేట్రియాటిజం అనేది నా మెయిన్ కాన్సెప్ట్ అండి. పిల్లల్లో సోషల్ రెస్పాన్సిబిలిటీ, సెల్ఫ్ డిసిప్లిన్, మోరల్స్, ఇక్కడ ఆర్ఎస్ఎస్ కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి. పిల్లలకి ఇప్పుడు ఏదైనా ప్రోగ్రామ్ జరిగితే యానివర్సరీ జరగనివ్వండి, ఇంకేదైనా November 14th జరగనివ్వండి, ప్రతి దాంట్లో మూవీ పాటలతోనే పిల్లల్ని ఎంకరేజ్ చేస్తున్నారు తప్పితే ఇంకొక వేరేది లేదు. మేము
పూర్వంలోకి వెళ్ళి ఒక కోలాటం అని అలాగే కర్రలతో కొన్ని చేస్తున్నారు. డిఫరెంట్గా ప్రోగ్రామ్స్ అనేది కండక్ట్ చేస్తున్నాము. ఇటువంటి స్కూల్స్ ఇప్పుడు రన్ అవ్వాలంటే కొంచెం ఛాలెంజింగ్గా ఉన్నదే. అలాంటి మాకు కొంచెం ప్రోత్సాహం ఇవ్వడానికి ఈరోజు వచ్చినటువంటి ఈ ఇద్దరు పెద్ద మనుషులకి నా నమస్కారాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సైన్స్ ఫేర్ ఈరోజు రేపు 2 రోజులు జరుగుతూ ఉంటుంది. సో మమ్మల్ని వచ్చి ఆశీర్వదించి మా పిల్లల్ని విష్ చేస్తారని కోరుకుంటున్నాను.